సంగతులు ఎలా ఉన్నాయి? అయ్యా దండాలయ్యా. నేను విన్నది నిజమేనేంట్రా? ఏంటయ్యేది? ఎవరో తెల్ల మిషనరీస్ వచ్చి ఎవరో కొత్త దేవుని గురించి చెప్తున్నారంట, నిజమేనేంట్రా? అవునయ్యో, మొన్న నేను అడవిలో పోతుండగా ఎవరో తెల్లోళ్ళు ఎదురయ్యారయ్యా. ఏదో నల్ల పుస్తకం ఏదో ఇచ్చిండారు, అదేదో బైబిల్ అంటారంటయ్యా. ఇదిగోండి అయ్యా బైబిల్. ఏంటి బైబిలా? ఎంత ధైర్యం దాన్ని నా చేతుల నుంచి అవతల పడాయి. అయ్యా అయ్యా సారీ అయ్యా, క్షమించండి అయ్యా. రే, అందరి గుడుల్లో ధరల గురించి నాకు తెలియదు. నా గుడిలోకి ఎవరిని ఆ తెల్ల మిషనరీస్ ని అస్సలు రావనివ్వను. ఒకవేళ ఎవరైనా వాళ్ళని రానిచ్చినా ఆ దేవుని గురించి విన్నా చంపేస్తా, అర్థమైందా? చంపేస్తా. వెంటనే వెళ్ళి దండారా వేయించండి. అలాగేనయ్యా, మీ మాటే మాకు చేస్తుంది. వినండో వినండో వినండి మల్లారా అక్కల్లారా, ఇది గూడందర ఆన. తెల్ల మినిస్టర్స్ ఎవరైనా గుడిలోకి వచ్చినా, వారితో మాట్లాడినా, వారితో కనిపించినా చంపేస్తారంట. హో ఈ తెగలోనే నోక్సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంటిలోని సంఘటన. అయ్యా, ఓ అయ్యా, ఏడన్నావయ్యా? వస్తున్నా. ఆ దండోరా విన్నావా అయ్యా? విన్నాను. మిషనరీస్ మన గూడెంలోనికి రానివ్వకూడదండి కదా? అవునయ్యా, రాణిస్తే చంపేస్తారంట. అయినా వాళ్ళు వచ్చి చెప్పేది దేవుని గురించే కదా, మనకి ఇష్టమైతే వినాలి, లేకపోతే పంపించేయాలి. అంతేగాని మన తెగ నాయకుడు ఏంటి అంత కఠినంగా ఉన్నాడు? తెలీదయ్యా, నీకు పొలంలో పని ఉంది కదా, అది వెళ్ళి చూసుకోండి, నేను ఇంట్లో పని చూసుకుంటా. సరే, వెళ్తున్నా. ప్రస్తుతం ఉన్న తెగ నాయకుడి పరిపాలనా కాలం అయ్యాక తరువాత ఆ గూడెంకి దొరగా ఉండవలసింది నోక్సింగే. నోక్సింగ్ చాలా మంచి మనసు కలిగిన వాడని ఆ గూడెంలో అందరూ అతనిని గౌరవించేవారు. తన పొలంలో పని చేసుకున్న నోక్సింగ్ దగ్గరికి వేల్స్ దేశం నుండి ఒక మిషనరీ వస్తుంది. ఆ కాలంలో మిషనరీలు వారు వెళ్ళాలి అనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన భాష, కట్టుబాట్లు అన్నీ ముందే తెలుసుకొని వెళ్లేవారు. అయ్యా, మీకు నా వందనాలు. మిషనరీస్ అంటే మీరేనా? వేల్స్ దేశం నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి మీరు తొందరగా వెళ్ళిపోయింది, మా గూడెం వాళ్ళు మిమ్మల్ని చూస్తే చంపేస్తారు. అయినా నాకు మరణం అంటే భయం లేదు. ఇప్పుడు చనిపోయినా గానీ, ఈ క్షణమే నేను చనిపోయినా గానీ నేను నా దేవుని దగ్గర సురక్షితంగా ఉంటాను. కాబట్టి నాకు మరణం అంటే భయం లేదు. ఒకవేళ నాకు దేవుడు మరొక ఆయుష్ గానీ ఇస్తే గనక ఆ క్షణాన్ని కూడా నేను దేవుడి కోసం ప్రకటించకుండా ఉండలేను. ఏంటి, మరణం అంటే భయం లేదా? మళ్ళీ ఇంకొక రాజ్యం ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్యా, మీ పేరేంటో నేను తెలుసుకోవచ్చా? నా పేరు నోక్సింగ్. నోక్సింగ్, మీరు నాకు కొంచెం సమయం ఇవ్వగలిగితే నేను వివరంగా చెప్పగలుగుతాను. ఇక్కడ వద్దు కానీ పక్కనే మా ఇల్లు ఉంది, వెళ్దాం పదండి. పిల్లలు పిల్లలు, నాన్న చెప్పు. వెళ్ళి మీ అమ్మని తీసుకొని రండి. అమ్మ, నాన్న పిలుస్తున్నారు, రండి. వస్తున్నా. అయ్యా, ఏంటయ్యా మీరు తెల్ల మిషనరీస్ ని మన ఇంటికి తీసుకొచ్చారు? మన వాళ్ళు చూస్తే మనల్ని చంపేస్తారు కదా. నువ్వేం భయపడకు, ఈమె కొంతసేపు మనతో మాట్లాడి వెళ్ళిపోతారంట. సర్లే, కూర్చోండి. ఇందాక అసలు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి. నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి? ఇక్కడ కళ్ళు మూస్తే మళ్ళీ అక్కడ తెరుస్తామంటున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ భూమి మీద జీవించే జీవితమే మన జీవితం కాదు. ఈ భూమి మీద జీవించడం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మనకు ఒక రాజ్యం ఉంటుంది. దాన్నే పరలోక రాజ్యం అంటారు. ఒకవేళ మనం గనక పరలోక రాజ్యంలో లేకపోయామంటే నరకంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఈ భూమి మీద జీవించే జీవితాన్ని బట్టి మన జీవితం అన్నది పరలోకమా నరకమా అన్నది తీర్పులో తీర్చబడుతూ ఉంటుంది. మనం చేసే చెడ్డ కార్యాలు కానీ, మనం చేసే మంచి పనులు కానీ, మనం పొందుకునే రక్షణ ద్వారా కానీ మనం పరలోకమా లేదా నరకమా అని తెలుస్తుంది. అసలు నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి? పరలోకంలో మనకి కన్నీరు, ఏడుపు, కష్టాలు ఇవేమీ ఉండవు. దేవుడితో మనం నిత్యము ఆనందిస్తాము. మరణం ఇక అక్కడ ఉండదు. కన్నీరు కానీ, కష్టాలు కానీ ఇవేమీ అక్కడ ఉండవు. నరకం అయితే నిత్యము ఏడుస్తూ ఉంటాం. అక్కడ మన శరీరం అంతా కాలుతా ఉంటది. ఇంకా అక్కడ చాలా బాధగా ఉంటుంది. అది ఎందుకంటే ఇంకా నేను దాని గురించి చెప్పలేను, ఎందుకంటే అంత ఘోరంగా ఉంటది నరకం అంటే. ఆ నరకం నుంచి తప్పించబడాలంటే ముందుగా మనం రక్షణ తీసుకోవాలి. అయినా మేము మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? మా సూర్యదేవుడు, మా అడవి తల్లి ఉన్నారు కదా, మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు మాత్రమే. ప్రాణం పెట్టిన ఆయన ప్రాణము
ఆయన పరిశుద్ధుడు. అలాగే ఎవరో చాలా మంది చాలా చోట్ల కూడా ఎన్నో బలులు ఇస్తూ ఉంటారు. ఈ బలి ఇస్తే గనుక మన ప్రాణానికి, మన మోక్షానికి వెళ్తాము. ఈ కోడి రక్తం కానీ, జంతువుల రక్తం కానీ మన పాపానికి క్షమిస్తామని చెప్తారు. కానీ పరిశుద్ధుని రక్తం మాత్రం మన పాపాలకు క్షమాపణ ఇవ్వగలదు. దీన్ని బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఈ బైబిల్ చదవండి, దీన్ని బట్టి మీకు బాగా అర్థమవుతుంది. మేము మా చేతులతో మా బొల్లల చేత మనుషుల్ని చంపాము. దేవుడు ఎంత పాపనైనా క్షమించగలడా? అవును, మీకు అర్థమయ్యేటట్టు ఒక కథ నేను చెప్తానండి. ఒక దేశంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు చాలా ధనాన్ని ఉంచుకొని విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఉంటాడు. అయితే ఒక రోజు ఆయన ఏం చేస్తాడంటే వేరే వాళ్ళని కొట్టేసి వస్తాడు. కొట్టేసి వచ్చినప్పుడు రాజు దగ్గరికి జనమందరూ కూడా తీసుకుని వచ్చి ఫిర్యాదు చేస్తారు. మీ కుమారుడు చాలా మందిని కొట్టేసేలా చేశారు, మీరేం తీర్పిస్తారని ఆ కుమారుని తీసుకుని వచ్చి రాజు దగ్గర నిలబెడతాడు. అయితే రాజు ఏం చేస్తాడంటే తన కుమారుడిని కూడా చూడకుండా న్యాయంగానే తనకు కూడా 40 కొరడాలు దెబ్బలు విధిస్తాడు. అయితే ఆ కుమారుడు లోపల ఏమనుకుంటాడంటే, నా తండ్రి ఈ శిక్ష నుంచి నన్ను తప్పించగలడు కదా, కానీ నా తండ్రి ఎందుకు నన్ను ఇలా చేశాడు? అంత మంచి హోదాలో ఉండి కూడా నా మీద ఉన్న శిక్ష తీయలేకపోయాడు. అసలు నా తండ్రి మంచి తండ్రే కాదనుకుంటాడు. అయితే శిక్ష విధించే స్థలానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ తండ్రి అంటే రాజుగా పిలువబడిన ఆయన వెళ్ళి నా కుమారుడి మీద ఆ శిక్ష వద్దు, ఆ శిక్ష అంతా కూడా నా మీద వేయిందని ఆ కుమారుడి యొక్క శిక్ష మొత్తం కూడా తండ్రి తీసుకుని 40 కొరడాలు కూడా ఆయన తీసుకుంటాడు. అయితే ఈ కథ బట్టి ఏమర్థమవుతుందంటే, ఎలాగైతే ఇక్కడ రాజు ఆయన కొరడా దెబ్బలన్నీ కూడా కుమారుడికి రావాల్సిన శిక్ష తండ్రి ఎలా తీసుకున్నాడో, మన దేవుడు కూడా మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, ప్రతి విధమైన రోగాలు కానీ అన్నిటి నిమిత్తం కూడా సిలువలో బలియాగమయ్యి తన రక్తం ద్వారా మన అందరికీ పాప క్షమాపణ వచ్చింది. మీరు చెప్పింది కొద్ది కొద్దిగా మాకు అర్థమైంది. మేము దేవుడు అసలు ఎంత పాపినైనా క్షమించగలడు? అసలు మీరు రక్షణ తీసుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం రండి, దీన్ని బట్టి మీకు రక్షణ ఏంటో అర్థమవుతుంది. ఎస్ఐయా, ఈ తెగని మీరు జ్ఞాపకం చేసుకోండి, వీరి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ తెగ నాయకులను కూడా రక్షణలోకి మీరు నడిపించండి. ఆమేన్. పిల్లలు, నిన్న మనం నేర్చుకున్న స్టోరీ అర్థమైందా? గుర్తుంది నాన్న. యోసేఫ్ గారు తన యవన ప్రయాణంలో ఎంత నీతి నిజాయితీ కలిగి ఉన్నారో మనం కూడా అంతే నీతి నిజాయితీ కలిగి ఉండాలి. తన అన్నతమ్ములు తనని త్రోసివేసినా వాళ్ళ మీద ఎటువంటి ద్వేషం, పగ పెంచుకోలేదు. వాళ్ళని ఎంతో ప్రేమగా నా అన్నతమ్ములు అని అనుకున్నారు. అలాగే మనం కూడా ఎంతో నీతి నిజాయితీ కలిగి ఉండాలి. తన నీతి బట్టి తను రాజు అయ్యారు. రాజునన్న గర్వం కూడా ఆయనకి లేకుండా ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. భలే చెప్పారు పిల్లలు. ఈరోజు మళ్ళీ ఇంకో కథ నేర్చుకుందాం. ఇలా నోక్ సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలని నోక్ సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన గూడెంలో కొంతమందికి బైబిల్లోని విషయాల గురించి చెప్తూ ఉంటాడు. ఈ సంగతిని ఆ గూడెం దొర పనివాడు చూస్తాడు. అవ్వ నోక్సిన్, ఎంత పని చేసావురా! మా గుడం దొర మాటే తప్పుతావురా! ఈ పని మా దొరకు చెప్తానుండు. అయ్యా దొర, ఇదిగో ఈ నోక్సిన్ మీరిచ్చిన ఆజ్ఞను తప్పాడు దొర. ఆ తెల్ల మిషనరీస్ తో మాట్లాడి బైబిల్ చదువుతూ అందరికీ చెప్పేస్తున్నాడు దొర. ఏమన్నావు? ఆ నోక్ సింగ్ గారికి ఎంత ధైర్యం! నా తరువాత ఈ గూడానికి దొరని చేద్దాం అనుకుంటే వాడు ఈ పని చేశాడా? వెంటనే వెళ్ళి ఆ నోక్ సింగ్ గారికి చెప్పండి, వాడు ఆ దేవుణ్ణి విడిచిపెడితే సరే, లేకపోతే నా చేతిలో చచ్చిపోతాడని చెప్పండి. వెంటనే వెళ్ళి రేపు పొద్దుగాల దండారా వేయించి, రేపు పొద్దుగాల పంచాయతీకి పిలిపించండి, వెళ్ళి దండారా వేయించండి. వినండి అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, రేపు పొద్దుగాల పంచాయతీ గూడుందరో గూడెం ప్రజలందరూ రావాలి, తప్పకుండా రావాలి. ముఖ్యంగా తప్పకుండా నోక్ సింగ్ కుటుంబం
రావాలి. విన్నారు కదా పిల్లలు, రేపందరం మనం వాళ్ళ ముందు నిలబడాలి. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళు మనల్ని చంపేస్తానని చంపేసిన మన సజీవుడైన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. బైబిల్లో స్టీఫెన్ శిష్యులు వాళ్ళని చంపేస్తారని బెదిరించినా కానీ వాళ్ళు నిజమైన దేవుని, సజీవుడైన దేవుని విడిచిపెట్టలేదు. మీరు కూడా మిమ్మల్ని చంపేసిన మన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. మీకు దేవుని చూడాలంటే ఇష్టమైన పిల్లలు, రేపొద్దున్న మనం వాళ్ళకి చంపేసిన ఏం చేసినా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం మట్టికి మన సజీవుడైన దేవుని, క్రీస్తుని మనం విడిచిపెట్టకూడదు. ఇక్కడ మనం కళ్ళు మూసినా కానీ అక్కడ కళ్ళు తెరుస్తాము. అందుకని మనం దేవుని విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేసుకున్నాం పిల్లలు, మోకాలేం. ఏసా మీకు వందనాలు ఏసా. రేపు నానే ఏసా, మేము నానే ఏసా నిలబడుచుండగా వాళ్ళ ముందు నేను ఏసా తగినంత ధైర్యాన్ని మాకు దయచేయండి ఏసా. అలాగే ఏసా మాకు గుడి నాయకుడిని కూడా నాన్న ఏసా మీరు నాన్న ఏసా నడిపించమని నాన్న ఏసా. ఆమేన్. ఎంత పని చేసావురా, నిన్ను నమ్మి ఈ గూడానికి నా తర్వాత నిన్ను ధరణి చేద్దాం అనుకుంటే ఇంత పని చేస్తావా, నమ్మక ద్రోహి. ఇప్పటికైనా దేవుని విడిచిపెడితే సరే, లేకపోతే నీ పిల్లల్ని చంపేస్తా. విడిచిపెట్టలేం ద్వారా ఏంట్రా నమ్మక ద్రోహి, నిన్ను నమ్మి నా తర్వాత ధరణి చేద్దాం అనుకున్నా కదరా, ఇంత పని చేసావేంట్రా నమ్మక ద్రోహి. విడిచిపెట్టలేం ద్వారా కొట్టండి వాడి పిల్లల్ని. ఇప్పటికైనా దేవుని విడిచిపెడతావా సరే, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. చంపండి వాళ్ళని. ఇప్పటికైనా విడిచిపెడతావా, లేకపోతే నీ భార్యను కూడా చంపేస్తా. చంపండి వాడి భార్యను కూడా. యేసుని వెంట నాతో వస్తావా, వెనుతిరుగాను స్తుతి స్తోత్రం ఏసా. ఏసా మా దూరంగానే ఏసా మీరు నానే ఏసా క్షమాభిక్ష పెట్టండి ఏసా, రక్షణలోకి మీరు నడిపించండి ఏసా. ఆమేన్. ఏంటి క్షమాభిక్ష? అది నాక? ఈ గూడానికి ధరణిరా నేను అనేక మందికి అందరికి క్షమాభిక్ష పెట్టే నాకు నీ దేవుని నాకు క్షమాభిక్ష పెట్టమని అడుగుతున్నావా? ఏ పిచ్చి నోక్సి, నీ భార్య పిల్లల్ని చంపేసినా కానీ ఆ పిచ్చి విశ్వాసాన్ని వదలవారా నువ్వు? ఇప్పటికైనా నువ్వైనా ఆ దేవుని విడిచిపెట్టే సరే, లేకపోతే నా చేతుల్లో నీ ప్రాణాన్ని చంపేస్తా. విడిచిపెట్టలేను ద్వారా ఏంటి ద్వారా నీటితో ఇంకా మాటలు వేసేస్తాం. యేసుని వెంట నాతో వస్తావా, యేసుని వెంట నాతో వస్తావా, వెనుతిరుగాను. ఆగండ్రా, ఎంత పని చేసాంరా. ఏదో ఉందిరా ఆ దేవుళ్ళు. మనం వాళ్ళని చంపగలిగాం కానీ వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయినరా, వాళ్ళ ఉన్న నమ్మకాన్ని చంపలేకపోయినరా. ఏముందిరా అసలు ఆ దేవుళ్ళు? ఏదో ఉందిరా. ఒకసారి ఆ బైబిల్ ఇలా ఇవ్వరా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం వీరి నలుగురి మరణం ద్వారా చూడగలిగాం.